ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అక్క, నువ్వు నిజం చెప్పేస్తావేమోనని నేనెంత భయపడ్డానో తెలుసా? కానీ చివరికి భలే కవర్ చేసి నన్ను బతికించావు. నీకు మాట ఇచ్చానుగా, నిజం ఎలా చెప్తాను సంధ్య? నా ప్రాణం పోయినా చెప్పను. అక్షయ్తో నీ పెళ్లి జరిగితేనే నా బాధ్యత పూర్తవుతుంది. థ్యాంక్ యూ అక్క. అక్క, నువ్వు ఇలాగే ఇచ్చిన మాట మీదే ఉండు. నీకంతా మంచి జరుగుతుంది. బాగా అలసిపోయాను, వెళ్ళి పడుకుంటాను. అక్షయ్, నిద్రపోకుండా ఇంకా ఏం చేస్తున్నావు? నిద్ర పడితే కదా నిద్రపోవడానికి. ఇవన్నీ సర్ది పెట్టడానికి నన్ను కూడా సహాయం చేయమంటావా? అయ్యో, నీకెందుకు అక్షయ్ శ్రమ? నేను చూసుకుంటాను కదా. వెళ్ళి ప్రశాంతంగా నిద్రపో. చెప్పాను కదా, నిద్ర పట్టట్లేదు. ఇంకా నీ మనస్సాక్షి గురించి ఆలోచిస్తున్నావు కదా. అనవసరంగా జరిగిన దాని గురించి ఆలోచించి నీ మనసు పాడు చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళక్షయ్, ఒకప్పటి అక్షయ్లాగే సంతోషంగా ఉండు. అదేంటో శ్రావణి, ఎంత డిప్రెషన్లో ఉన్నా సరే నీతో మాట్లాడితే చాలు మనసంతా హాయిగా అనిపిస్తుంది. ఇంకా ఏదైనా మాట్లాడు. అక్షయ్తో ఎక్కువసేపు మాట్లాడకుండా తొందరగా పంపించేయాలి. సంధ్య చూస్తే బాధపడుతుంది. మాట్లాడవేంటి ఫ్రెండ్? మనం మాట్లాడుతూ కూర్చుంటే తెల్లారిపోతుంది అక్షయ్. రేపు మంగళ స్నానాలు. వెళ్ళి పడుకో అక్షయ్, పొద్దున్నే లేవాలి. నేను కూడా ఇక్కడంతా సర్దిపెట్టి వెళ్ళి పడుకుంటాను. సరే ఫ్రెండ్, గుడ్ నైట్. శ్రావణి, నువ్వు చేసిందేం బాలేదు. నేనేం చేశాను నవీనయ్య గారు? నువ్వు నీ ప్రేమ గురించి బయట పెట్టాలనే ట్రూత్ ఆర్ డేర్ గేమ్ పెట్టాను. కానీ నువ్వేం చేసావు? ముందు ప్రేమించాను అని చెప్పినట్టుగానే చెప్పి తర్వాత నీ చెల్లెలంటే ఇష్టమని తనని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని మాట మార్చావు. ఇదెంతవరకు కరెక్ట్ అంటావు? ఆ పిచ్చి ప్రేమతోనే కదా బాబుగారు ప్రేమని త్యాగం చేసింది. చెల్లెలి పెళ్లికి కూడా ఈ పనులన్నీ చేస్తూ సహాయం చేస్తుంది. ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ప్రకారం నువ్వు నిజమే చెప్పాలి శ్రావణి, కానీ అబద్ధం చెప్పావు. నా చెల్లెలకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి నాకు ఆట ముఖ్యం కాదు నవీన్ బాబు గారు. అందుకే అలా చెప్పాను. ఎంతసేపు నీ చెల్లెల గురించి ఆలోచిస్తున్నావు గాని ఒక్కసారి నా కొడుకు గురించి కూడా ఆలోచించు శ్రావణి. చూసావు కదా, వాడు ఇప్పటికీ సంధ్యకి దగ్గర కాలేకపోతున్నాడు. అక్షయ్ బాబు మనసులో రూపం తెలియని శ్రావణి ఉంటే సంధ్యకెలా దగ్గరవుతాడమ్మగారు? శ్రావణి, ఎల్లుండే అక్షయ్ సంధ్యల పెళ్లి. ఇప్పుడైనా నీ ప్రేమ విషయం చెప్పు శ్రావణి. సంధ్య పెళ్లి చేసుకున్నా అక్షయ్ సుఖంగా ఉండలేడు. చూడండి అమ్మగారు, అక్షయ్ని ప్రేమించిన విషయాన్ని నేనెప్పుడో మర్చిపోయాను. మీరే నాకు గుర్తు చేసి నన్ను అనవసరంగా ఇబ్బంది పెడుతున్నారు. ఎల్లుండే పెళ్ళంటున్నారు. పెళ్లి పనులు అవి చూసుకోకుండా ఇదంతా ఏంటి అమ్మగారు? అక్షయ్ నువ్వు పెళ్లి చేసుకుంటే చూడాలన్నది మా కోరిక శ్రావణి. ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఒక్కటి చేయాలని చూస్తున్నా నువ్వు దూరం అయిపోతున్నావు. అక్షయ్ మైండ్లో నువ్వు మాట్లాడిన మాటలే జ్ఞాపకాలుగా తిరుగుతున్నాయి. వాడి మనసంతా నీ ప్రేమతోనే నిండుంది శ్రావణి. వాడు అందుకే చాలా డిస్టర్బ్ అవుతున్నాడు. ప్లీజ్ శ్రావణి, ఇప్పటికైనా అక్షయ్ మనసు అర్థం చేసుకుని నీ ప్రేమ విషయం చెప్పు. నీ చెల్లెలికి న్యాయం చేయాలని నువ్వు ఎంత తాపత్రయపడుతున్నావో నా కొడుకు జీవితానికి కూడా అంతే న్యాయం చేయమని నిన్ను అడుగుతున్నాను.
సమాధానం చెప్పు శ్రావణి. సంజయ్కి అక్షయ్కి పెళ్లి చేయడమే న్యాయం అమ్మగారు. అక్షయ్ నేను ఒకరినొకరం ప్రేమించుకున్న మాట నిజమే. కానీ సంజయ్ కూడా అక్షయ్ని ప్రేమించింది. ధైర్యంగా అక్షయ్తో తన ప్రేమ విషయం చెప్పింది. పెళ్లి చేసుకోబోతోంది. ఇలా జరగాలని రాసి పెట్టుంది అమ్మగారు. అందుకే అంతా సవ్యంగా జరుగుతుంది. నువ్వు అక్షయ్ బాబు ఎక్కడ దగ్గరవుతారోనని తెలివిగా మీ అమ్మా నాన్నల ఫోటోల మీద ఒట్టు వేయించి నిన్ను మాట్లాడనివ్వకుండా చేసింది. నువ్వేమో మీ చెల్లెలి మీద పిచ్చి ప్రేమతో మా నోర్లు మూయించేశావు. ఎల్లుండి అక్షయ్ సంధ్యల పెళ్లి జరగబోతున్న విషయాన్ని మేం జీర్ణించుకోలేకపోతున్నాం. నీకు నువ్వుగా అక్షయ్ దగ్గరకు వెళ్ళి వాడికి నిజం చెప్తే వాడికున్న సందేహాలన్నీ తీరిపోతాయి. అక్షయ్ నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు శ్రావణి. అలా కాదని చెల్లెలతో పెళ్లి జరిపిస్తే వాడికి అసలు నిజం తెలిసినప్పుడు అక్షయ్ గుండె పగిలిపోతుంది శ్రావణి. నా కొడుక్కి చిన్నప్పుడు ఏం కావాలన్నా తీసుకొచ్చి ఇచ్చేదాన్ని. ఇప్పుడు వాడి మనసు కోరుకుంటుంది వాడు ప్రేమించిన అమ్మాయినేనని నాకు అర్థం అవుతుంది శ్రావణి. నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా అక్షయ్కి నిజం చెప్పి దగ్గరవ్వు. అమ్మగారు, మీరు ఏం అడిగినా చేస్తాను, కానీ ఈ విషయంలో మాత్రం నా సమాధానం ఇంతే అమ్మగారు. అక్షయ్ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేని అయోమయంలో ఉన్నా రేపు పెళ్ళయ్యాక అన్నీ చక్కదిద్దుకుంటాయన్న నమ్మకం నాకుంది. మనమెంత చెప్పినా శ్రావణి వినద్దు, అర్థం చేసుకోద్దు. ఏది ఏమైనా ఈ పెళ్లి ఆపడానికి మన ప్రయత్నం మనం చేద్దాం. మీరేం చేసినా ఈ పెళ్లి ఆగదు, నా నిర్ణయం మారదు. ఒక్కొక్కరిగా వచ్చి కాబోయే వధూవరులకి పసుపు పూయండి. ఆనందరావు గారు, అక్షయ్కి మీరు రాయండి. అన్నపూర్ణమ్మా, వచ్చి నా కాబోయే కోడలికి నువ్వు కూడా పసుపు పోయి.